లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అమరావతి రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న హైడ్రామా ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మీద అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతం పేరు మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగ, ఒక రాజకీయ అస్త్రం కూడా. తాజాగా వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేస్తానని, రాజధాని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తానని భావిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో కౌంటర్ అటాక్ మొదలుపెట్టినట్లు కనిపిస్తుంది. అమరావతి ఫ్రస్ట్రేషన్ అనే పదం ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డిని చిటికలో అరెస్ట్ చేస్తామనే హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణ వైపు అడుగులు వేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా దూకుడుగా వివరిస్తున్నారు. అమరావతి భూముల విషయంలో జరిగిన అక్రమాలు, ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్ మార్పులు మరియు రాజధాని పనుల నిలిపివేత వల్ల ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని లెక్కగడుతూ ఒక బలమైన ఛార్జ్షీట్ సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని చట్టపరంగా ఇరికించేందుకు అన్ని ఆధారాలను సేకరించినట్టు తెలుగుదేశం వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రాజకీయాల్లో కక్ష సాధింపులు సహజమే అయినప్పటికీ అమరావతి విషయంలో జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందు ఉంచి ఆ సానుభూతితోనే ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బందిలోనికి నెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే వివరించిందో ఇప్పుడు దాన్ని రెట్టింపు స్థాయిలో బదులు తీర్చుకోవాలనే కసి అధికార పార్టీలో కనిపిస్తుంది. ఈ పరిణామాలు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలను సృష్టించే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ను అరెస్ట్ చేస్తే వైసీపీ శ్రేణులు ఊరుకుంటాయా అన్నది ఒక ప్రశ్న అయితే, అరెస్ట్ చేయడానికి గల కారణాలు చట్టబద్ధంగా ఎంతవరకు నిలబడతాయి అన్నది మరొక కీలక అంశం. చంద్రబాబు నాయుడు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఎక్కడ తప్పు దొరకకుండా కేంద్రం మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమరావతిని తిరిగి ప్రపంచ స్థాయి నగరంగా మార్చాలంటే దానికి అడ్డుపడిన శక్తులను పక్కన పెట్టాలని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే అరెస్టుల ప్రచారం తెరపైకి వచ్చింది. ఒకవేళ నిజంగా జగన్ను అరెస్ట్ చేస్తే అది ఏపీ రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మలుపు అవుతుంది. అమరావతి రైతుల ఆగ్రహం ఒకవైపు, జగన్ రాజకీయ భవిష్యత్తు మరోవైపు ఉత్కంఠతను పెంచుతున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా పాలనాపరమైన అడ్డంకులను తొలగించడానికి కూడా ఈ నిర్ణయం దోహదపడుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఈ అరెస్టుల వార్తలే హాట్ టాపిక్గా మారాయి. చిటికలో అరెస్ట్ అనే పదం చంద్రబాబు నాయుడు ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుందా, లేక ఇది కేవలం రాజకీయ వ్యూహమా అన్నది కేవలమే నిర్ణయిస్తుంది. ఏది ఏమైనా అమరావతి వేదికగా సాగుతున్న ఈ పోరాటం రాబోయే రోజుల్లో మరిన్ని సంచలనాలకు దారితీస్తుందనడంలో సందేహం లేదు. ప్రతిపక్షం కూడా ఈ పరిణామాలను గమనిస్తూ తమ రక్షణ కవచాలను సిద్ధం చేసుకుంటుంది. రాజకీయ చదరంగంలో ఇప్పుడు పై ఎత్తులు పడతాయి. అమరావతి పట్ల ఉన్న ఫ్రస్ట్రేషన్ నిజంగానే ఒక అరెస్టుకు దారితీస్తుందా, లేక రాజకీయ చర్చలకే పరిమితం అవుతుందా వేచి చూడాలి. ఈ వ్యవహారం మొత్తం రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు చుట్టూనే ఎక్కువగా తిరుగుతున్నట్లు సామాన్య ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తును ఏ దిశగా నడిపిస్తుందో చూడాలి. అమరావతి కళలు నిజమవ్వాలంటే ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని కొందరు అంటుంటే ఇది కేవలం వ్యక్తిగత కక్ష అని మరికొందరు వాదిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు ఇప్పుడు కేవలం అరెస్టుల చుట్టూనే కేంద్రీకృతమవుతున్నాయి.